బెట్టింగ్ గేమింగ్ యాప్స్ కేసులో దూకుడు పెంచింది సిఐడి. కాసేపట్లో సిఐడి విచారణకు హీరో దగ్గుబాటి రాణా హాజరు కానున్నారు. మరోవైపు ఇవాళ విచారణకు హాజరైంది యాంకర్ విష్ణుప్రియ. ఇప్పటికే ప్రకాష్ రాజ్, విజయ్ దేవరకొండ, శ్రీ హనుమంతు సిఐడి విచారణను ఎదుర్కొన్నారు. గేమింగ్ యాప్స్, బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేసిన నటీనటులకు నోటీసులు ఇచ్చి విచారణ చేస్తున్నారు సిఐడి అధికారులు. బెట్టింగ్ గేమింగ్ యాప్స్ కేసులో దూకుడు పెంచింది సిఐడి. కాసేపట్లో సిఐడి విచారణకు హీరో దగ్గుబాటి రాణా హాజరు కానున్నారు. మరోవైపు ఇవాళ విచారణకు హాజరైంది యాంకర్ విష్ణుప్రియ. ఇప్పటికే ప్రకాష్ రాజ్, విజయ్ దేవరకొండ, శ్రీ హనుమంతు సిఐడి విచారణను ఎదుర్కొన్నారు. గేమింగ్ యాప్స్, బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేస్తున్న నటీనటులకు నోటీసులు ఇచ్చి విచారణ చేస్తున్నారు సిఐడి అధికారులు. బెట్టింగ్ గేమింగ్ యాప్స్ కేసులో దూకుడు పెంచింది సిఐడి. కాసేపట్లో సిఐడి విచారణకు హీరో దగ్గుబాటి రాణా హాజరు కానున్నారు. ఇదే అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ అందించడానికి మా ప్రతినిధి రవి మనకి లైవ్ లో అందుబాటులో ఉన్నారు. రవి, ఓవర్ టు యు. యాప్ కేసులో సిఐడి అధికారులు దూకుడు పెంచారు. హీరో రానా లోపలికి వెళ్ళారు. ఇప్పటికే ఎవరైతే బెట్టింగ్ యాప్ ను, గేమింగ్ యాప్ లను ప్రమోట్ చేశారో సినీ నటీనటులందరికీ సిఐడి అధికారులు నోటీసులు పంపించారు. ఇప్పటికే విజయ్ దేవరకొండతో పాటు ప్రకాష్ రాజ్, శ్రీ హనుమంతు, విష్ణుప్రియ వీళ్ళు సిఐడి విచారణలు ఎదుర్కొన్నారు. అయితే మొన్న దశల వారీగా వీళ్ళని పిలుస్తా ఉన్నారు. మొన్న విజయ్ దేవరకొండతో పాటు ప్రకాష్ రాజ్ ను పిలిచారు. కానీ ప్రకాష్ రాజ్ ఆ రోజు వేరే స్టేట్ లో ఉండి తను సమయం కోరారు. దాంతో విజయ్ దేవరకొండ మాత్రమే విచారణకు హాజరయ్యారు. మొదటి రోజు విజయ్ దేవరకొండను 2 గంటల పాటు విచారించారు. తను 23 అనే బెట్టింగ్ యాప్ను ప్రమోట్ చేశారు. అది చట్టబద్ధమైందని తెలుసుకున్న తర్వాతే ప్రమోట్ చేశారు. కానీ బెట్టింగ్ యాప్ వల్ల చాలామంది ప్రాణాలు కోల్పోతున్నారు, లక్షలు కోట్ల రూపాయలు నష్టపోతున్నారు అని తెలిసి ఇకపై నేను బెట్టింగ్ యాప్స్ కానీ గేమింగ్ యాప్స్కి ప్రమోట్ చేయను అనేటటువంటి విషయాన్ని సిఐడి అధికారులకు చెప్పారు. మరుసటి రోజు ప్రకాష్ రాజ్ కూడా వచ్చారు. ప్రకాష్ రాజ్ 2016లో జంగిల్ రమ్మీ అనే ఒక యాప్కు ప్రమోట్ చేశారు. అది గేమింగ్ యాప్. ఆ తర్వాత 2017లో తెలంగాణ ప్రభుత్వం, అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వాటిని రద్దు చేసింది. దాంతో అంటే ఎప్పుడైతే బ్యాన్ విధించారో వాటికంటే ముందే నేను ప్రమోట్ చేశాను, అయినా కూడా తెలిసి చేసినా తెలియక చేసినా నేను చేసింది తప్పే అని చెప్పి ప్రకాష్ రాజ్ కూడా మాట్లాడడం మనం చూసాం. ఆ తర్వాత నుంచి 2017 తర్వాత ఎప్పుడూ బెట్టింగ్ యాప్స్ కానీ గేమింగ్ యాప్స్కు ప్రమోట్ చేయలేదనే విషయాన్ని ప్రకాష్ రాజ్ చెప్పారు. అట్లాగే బిగ్ బాస్ ఫేమ్ అయినటువంటి శ్రీ హనుమంతును 4 గంటల పాటు విచారించారు. తను పలు గేమింగ్ యాప్లను, పలు బెట్టింగ్ యాప్లను ప్రమోట్ చేసినట్లుగా అధికారులు గుర్తించి తనకు నోటీసులు సర్వ్ చేశారు. ఏ యాప్ నుంచి ఎంత మొత్తంలో రెమ్యునరేషన్ తీసుకున్నారు, ఆ డబ్బులను ఎటు మళ్లించారు అనే దానిపైన కూడా క్వశ్చన్ చేశారు. మొత్తం 4 గంటల పాటు విచారించిన వాటిలో శ్రీ హనుమంతుకు ఒక 3 బ్యూటీ ట్రీట్మెంట్ హాస్పిటల్ ఉన్నట్లుగా కూడా సిఐడి అధికారులు ఆధారాలు సేకరించి వాటిని ప్రశ్నించారు. బెట్టింగ్ యాప్, గేమింగ్ యాప్ ద్వారా వచ్చినటువంటి డబ్బుల ద్వారానే ఈ హాస్పిటల్ను నెలకొల్పారా, అందులో ఏమైనా పెట్టుబడులు పెట్టారా అనే విషయాన్ని శ్రీ హనుమంతును ప్రశ్నించారు. కొద్దిసేపటి క్రితం, గంట క్రితం విష్ణుప్రియ కూడా, యాంకర్ విష్ణుప్రియ ఇక్కడికి చేరుకుంది. తను కూడా గేమింగ్ యాప్లను ప్రమోట్ చేసింది. గతంలో తనపైన కేసులు కూడా నమోదయ్యాయి. పంజాగుట్ట పోలీసులు కూడా విచారించారు. సో ఏ యాప్ను ప్రమోట్ చేయాల్సి వచ్చింది, ఎంత మొత్తంలో తను డబ్బులు తీసుకుంది, ఆ డబ్బుల్ని ఎటువైపు మళ్లించారు అనే దానిపైన కూడా క్వశ్చన్ చేశారు. సో కొద్దిసేపు క్రితమే రానా కూడా వచ్చారు. రానా కూడా గేమింగ్ యాప్ను ప్రమోట్ చేశారు. తను ప్రమోట్ చేసినటువంటి టైంలో ఎంత మొత్తంలో తీసుకున్నారు అనే దానిపైన ఇప్పుడు విచారించబోతున్నారు. సిఐడి విచారణకు వస్తున్న ప్రతి ఒక్కరికి కూడా వాళ్ళు ఎప్పుడైతే ప్రమోట్ చేశారో బెట్టింగ్ యాప్స్, అదేవిధంగా గేమింగ్ యాప్స్తో వాళ్ళు కాంట్రాక్ట్ కుదుర్చుకున్నారో ఆ కాలం నుంచి ఇప్పటి వరకు మొత్తం బ్యాంక్ ట్రాన్సాక్షన్స్ వివరాలన్నింటినీ కూడా తీసుకొని రావాలి, బ్యాంక్ స్టేట్మెంట్ను తీసుకొని రావాలని చెప్పి సిఐడి అధికారులు సూచించారు. ఇప్పటికే విజయ్ దేవరకొండ, ప్రకాష్ రాజ్, శ్రీ హనుమంతు, విష్ణుప్రియ బ్యాంక్ స్టేట్మెంట్ను సిఐడి అధికారులకు సబ్మిట్ చేశారు. ఇందులో ప్రకాష్ రాజ్, విజయ్ దేవరకొండ, రానా ఈడీ విచారణను కూడా ఎదుర్కొన్నారు. ఈడీ అధికారులు కూడా ప్రకాష్ రాజ్, విజయ్ దేవరకొండ, రానాను ప్రశ్నించారు. అప్పుడు కూడా మాట్లాడుతూ చెప్పారు, మేము తెలిసి చేసినా తెలియక చేసినా తప్పే, ఇకపైన బెట్టింగ్ యాప్స్ కానీ గేమింగ్ యాప్స్ని కానీ ప్రమోట్ చేయము అనేటటువంటి విషయాన్ని చెప్పారు. కానీ విజయ్ దేవరకొండ మాత్రం నేను చేసినటువంటి గేమింగ్ యాప్ ప్రమోషన్ అది పూర్తిగా చట్టబద్ధమైందని తెలుసుకున్న తర్వాతే ప్రమోట్ చేశాను. A23 అనే యాప్కు చట్టబద్ధత ఉంది అని తెలుసుకున్న తర్వాత ప్రమోట్ చేశాను. కానీ ఆ తర్వాత నుంచి ఇంకా ఏ యాప్స్ కూడా ప్రమోట్ చేయను అనే విషయాన్ని విజయ్ దేవరకొండ అటు ఈడీ అధికారులకు చెప్పారు, సిఐడి అధికారులకు కూడా చెప్తున్నారు. సో ఇప్పుడు ఎవరు అయితే ప్రమోట్ చేసినట్టుగా సిఐడి అధికారులు గుర్తించారు. ఇప్పటికే ఈడీ విచారణను ఎదుర్కొన్నటువంటి వాళ్ళకు కూడా సిఐడి అధికారులు నోటీసులు పంపిస్తున్నారు, దశల వారీగా పిలుస్తున్నారు. సో ఇందులో చాలామంది యంగ్ నటీనటులు కూడా ఉన్నారు. వాళ్ళు ఈజీ మనీకి అలవాటు పడి కొన్ని బెట్టింగ్ యాప్స్ను ప్రమోట్ చేసే చాలు పెద్ద మొత్తంలో డబ్బు వస్తుండడంతో ఒకరిని చూసి ఒకరు ఇన్స్పైర్ అయ్యారు. గతంలో మనం పంజాగుట్ట పిఎస్లో నమోదైన కేసులో చూస్తే యాంకర్ విష్ణుప్రియను చూసిన తర్వాతే నేను కూడా కొన్ని యాప్స్కు ప్రమోట్ చేశానని చెప్పి మరొక నటి చెప్పడం మనం చూసాం. ఇద్దరు స్టేషన్లోనే ఒకరిపై ఒకరు తగులాడుకున్నటువంటి పరిస్థితి కూడా మనం చూసాం. అంటే
ఒకరు లగ్జరీ కార్లు ఇమ్మీడియట్గా కొంతకాలంలోనే లగ్జరీ కార్లు కొనడం ఫ్లాట్లు కొనడం చూస్తుంటే వాళ్ళకు డబ్బు ఎక్కడి నుంచి వస్తుంది, బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేయడం వల్లే వస్తుందన్న విషయాన్ని తెలుసుకొని వాళ్ళు కూడా ప్రమోషన్స్లోకి వెళ్తూ ఉన్నారు. కానీ ఎప్పుడైతే కేసులు నమోదవడం చూసారో అప్పటి నుంచి కూడా బెట్టింగ్ యాప్స్కు అదేవిధంగా గేమింగ్ యాప్స్కు నటీనటులు చాలామంది దూరంగా ఉంటున్నారు. కానీ ఇప్పటికే ఎవరెవరైతే ప్రమోట్ చేశారో అటు గేమింగ్ యాప్స్ కానీ బెట్టింగ్ యాప్స్ వాళ్ళందరికీ నోటీసులు సర్వ్ చేస్తున్నారు సిఐడి అధికారులు. వాళ్ళందరినీ దశల వారీగా విచారిస్తున్నారు. అక్షయ, ఇంకా ఎవరెవరిని విచారణ చేసే అవకాశం ఉంది రవి? అంటే గతంలో ఈడీ విచారణ చూస్తే ఈడీ విచారణలో ఉన్నటువంటి వాళ్ళ పేర్లు ఇక్కడికి వస్తున్నాయి కాబట్టి ఇప్పటివరకు విజయ్ దేవరకొండ, ప్రకాష్ రాజ్, రానా వీళ్ళు అప్పటి ఈడీ విచారణను కూడా ఎదుర్కొన్నారు. తాజాగా సిఐడి వీళ్ళని కూడా పిలుస్తున్నటువంటి క్రమం చూస్తే ఇందులో మంచు లక్ష్మి కూడా ఉంది. తనను కూడా విచారించే అవకాశం ఉంది. తను కూడా కొన్ని గేమింగ్ యాప్స్లకు ప్రమోట్ చేసింది. వీటితో పాటు బిగ్ బాస్ ఫేమ్ అదేవిధంగా జబర్దస్త్ ఆర్టిస్ట్లో ఉన్నటువంటి చాలామంది వీటిని ప్రమోట్ చేశారు. అయితే వాళ్ళు ఈడీ విచారణ అయితే ఎదుర్కోలేదు. కానీ వాళ్ళపైన కేసులు నమోదయ్యాయి పంజగుట్ట పిఎస్లో. వాటిని ఆధారంగా చేసుకొని సిఐడి సిట్ అధికారులు వాళ్ళకు కూడా నోటీస్ సర్వ్ చేసే అవకాశం ఉంది. ఇన్ కేసు ఉన్నటువంటి బిగ్ స్టార్స్లో మాత్రం తర్వాత నెక్స్ట్ మంచు లక్ష్మిని కూడా విచారించే అవకాశం అయితే ఉంది. అక్షయ, ఓకే రవి.